ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీపీజీ ఈసెట్ 2024కి సంబంధించి సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ డీటెయిల్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ చేసేసారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? అలాగే ఫార్మసీ వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ పడుతున్నారు. అసలు వీళ్ళు కండక్ట్ చేస్తున్నారా లేదా? అసలు ఎవరికి కండక్ట్ చేస్తున్నారని క్లియర్‌గా అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఏపీ పీజీ సెట్‌కి సంబంధించిన అఫీషియల్ ఈ యొక్క గ్రూప్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అయితే మనకి ఏపీ పీజీ ఈ సెట్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ మనకి ఆల్రెడీ మనకి రిలీజ్ చేసేసారు. అఫీషియల్‌గా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇక్కడే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఎంటెక్ అండ్ ఎంఫార్మసీ ఫార్మసీ డి. ఆల్రెడీ ఎంటెక్ వాళ్ళకి ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది ఇంజినీరింగ్ విద్యార్థులకి. ఫార్మసీ వాళ్ళకి, అలాగే ఫార్మసీ డి వాళ్ళకి ఫేజ్ 1లో వీళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళకి కోర్ట్ ఇష్యూ వల్ల వీళ్ళకి ఫేజ్ 1 అయితే కంప్లీట్ చేయలేదు. అయితే మనకి ఫైనల్ ఫేజ్ మెన్షన్ చేశారు కాబట్టి, ఇంకా మీకు ఈ యొక్క సెకండ్ ఫేజే అంటే మీకు ఫేజ్ 1 అయితే ఎలిజిబిలిటీ లేదు. అంటే ఈ సెకండ్ ఫేజే మీకు ఫైనల్ చేస్తున్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈ సెకండ్ ఫేజే మీకు ఫైనల్ చేస్తున్నారు. ఓకేనా? అయితే స్టార్టింగ్ గేట్ అండ్ జీపీటీ వాళ్ళకి చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ మనకు 19థ్ రిలీజ్ చేశారు. పబ్లికేషన్ 20థ్. రిజిస్ట్రేషన్ అంటే ఇంకా గేట్ అండ్ జీపీటీ వాళ్ళు నార్మల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, ఇక్కడ నార్మల్‌గా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 20థ్ సెప్టెంబర్ నుంచి 22nd వరకు మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకొని అగైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది 24థ్ నుంచి 25థ్ వరకు మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫీజ్ అనేది కూడా చివరిలో చెప్తాను. ఇంకా ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ మీ యొక్క ఇన్‌కము, క్యాస్టు అలాగే మీ యొక్క గేట్ అండ్ జీపీటీ ర్యాంక్ కార్డ్ ఏవైతే అప్‌లోడ్ చేస్తారో, సో, ఈ అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ 25థ్ నుంచి 26థ్ వరకు మీకు జరుగుతుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ మీరు కాలేజెస్ ఎంచుకోవడానికి ఆప్షన్స్ అనైతే 27థ్ అండ్ 28థ్ మీరు ఆప్షన్స్ అనైతే కాలేజ్ చూజ్ చేసుకోవచ్చు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 29థ్ అనేది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ అలాట్‌మెంట్ మీకు ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి గేట్ అండ్ జీపీటీ సీట్ అలాట్‌మెంట్ 30థ్ సెప్టెంబర్ ఈ మంత్ రిలీజ్ చేస్తారు. ఇంకా రిపోర్ట్ చేయడానికి మనకి 1 తారీఖు నుంచి 4 తారీఖున అక్టోబర్ వరకు మీకు రిపోర్ట్ చేయడానికి టైమ్ ఇస్తారు. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన వెంటనే వీళ్ళకి పీజీ సెట్ వాళ్ళకి కూడా సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేస్తారు. ఇంకా ఎంటెక్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్, ఎంఫార్మసీ, ఫార్మసీ, నార్మల్ పీజీ ఈ సెట్ నుంచి రాసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ మీరు ఫేజ్ 1లో కంప్లీట్ చేసుకోకపోతే ఫేజ్ 2లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కూడా 24 సెప్టెంబర్ నుంచి 29థ్ తారీఖు వరకు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో ఫేజ్ 1లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్ అయితే అవసరం లేదు. ఓకేనా? డైరెక్ట్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫేజ్ 1లో ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నా కూడా మీరు సెకండ్ ఫేజ్‌లో కూడా వెరిఫికేషన్ రీ అప్‌లోడ్‌లో చేసుకోవచ్చనమాట. ఓకేనా? 25థ్ నుంచి 30 వరకు ఆన్‌లైన్ వెరిఫికేషన్. ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, కాలేజెస్ పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అనైతే 1 తారీఖు నుంచి 4 తారీఖున వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనైతే అక్టోబర్ నాడు పెట్టుకోవచ్చు. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 5 తారీఖున అక్టోబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాట్‌మెంట్ ఫైనల్ ఫేజ్ అలాట్‌మెంట్ 7 తారీఖున అక్టోబర్ మీకు రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఇంకా లాస్ట్ డేట్ రిపోర్ట్ చేయడానికి 8 టు 12థ్ వరకు మీకు రిపోర్ట్ చేయడానికి ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? క్లాస్ వర్క్ అనేది మనకి 9థ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ప్రొవైడ్ చేశారు. యాక్చువల్‌గా మనకి 17 సెప్టెంబర్ అనేది ప్రొవైడ్ చేశారు. అగైన్ వీళ్ళు 9థ్ అక్టోబర్ అంటే అగైన్ మీకు దసరా సెలవు హాలిడేస్ ఇవన్నీ వస్తాయని చెప్పి మేబీ చేంజ్ చేశారనుకుంటున్నాను. ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ అయిపోయాయి. సో, వాళ్ళకి యాజ్ యూజువల్‌గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ క్లాసెస్ అనైతే. సో, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఇందులో డేట్ అయితే 9థ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తామనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, ఓకేనా? మీకు డీటెయిల్‌గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫార్మసీ వాళ్ళకి ఇదే ఆఖరి అవకాశం కాబట్టి ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్‌గా పెట్టుకోండి. ఓకేనా? ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇంకో ఛాన్స్ లేదు. సో, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎంటెక్‌లో ఎవరికైతే ఇక్కడ పీజీ సెట్ నుంచి ఫేజ్ 1లో ఆల్రెడీ మంచి కాలేజెస్ మీకు రాలేదనుకుంటే యూనివర్సిటీలో రాకపోతే సెకండ్ ఫేజ్ మీరు బెటర్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. అవి పెట్టుకోవచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి ఫీజెస్ విషయానికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న వాళ్ళు గేట్ అండ్ జీపీటీ వాళ్ళకి ₹300 ఎస్సీ, ఎస్టీ ఉంటుంది. ₹600 అనేది రిమైనింగ్ ఓసీబీసీ వాళ్ళకి ఉంటుంది. ఇంకా గేట్ అండ్ జీపీటీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కౌన్సెలింగ్‌కి మాత్రం ఇక్కడ మనకి ఫీజెస్ అనేవి కూడా మనకి మెన్షన్ చేసేసారు. అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా పీజీ సెట్ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500 రిమైనింగ్ వాళ్ళకి ₹1000 అనేది మీకు ఉంటుందన్నమాట.
సో, ఇది మీకు ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ మీరు ఫేజ్ 2కి సంబంధించి ఎలిజిబిలిటీస్ అనే వీడియో ఒకటి చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డీటెయిల్‌గా కంప్లీట్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.